హాయ్ గైస్. మన 'పాన్ స్టార్' 'ప్రభాస్' గారి నుంచి అండ్ 'హను రాఘపూడి' గారి దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న మూవీ 'ఫౌజీ'. అయితే లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం మన 'ప్రభాస్' గారు 'ఫౌజీ' మూవీలో ప్రేమ ఖైదీగా మారిపోతున్నాడు. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే ఆనాటి బ్రిటిష్ పాలనా కాలంలో అండ్ రాజుల కాలంలో ఒక యుద్ధ వీరుడిగా అండ్ ఆర్మీ సోల్జర్‌గా కనిపించే మన 'ప్రభాస్' గారు ఒక యువరాణిని చూసి ప్రేమలో పడితే ఆ యువరాణిని జయించడానికి ఎలాంటి యుద్ధాలు చేశాడు, తన ప్రేమను ఏ విధంగా గెలిపించుకున్నాడు అండ్ తను ప్రేమ ఖైదీగా ఎందుకు మారాల్సొచ్చింది, తను జైలు నుంచి బయటకు వచ్చాక తన ప్రేమని ఎలా జయించాడు అనే స్టోరీతో మన ముందుకు వస్తోంది. ప్రెజెంట్ అయితే మన 'ప్రభాస్' గారితో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీకి సంబంధించిన అండ్ 'ప్రేమ ఖైదీకి' సంబంధించిన జైల్ సీన్స్‌ని అయితే ప్రెజెంట్ షూట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఈ మూవీకి సంబంధించిన పూజ సెరమనీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఫస్ట్ షెడ్యూల్‌ని కేరళలో పూర్తి చేశారు. ప్రెజెంట్ సెకండ్ షెడ్యూల్‌ని మన హైదరాబాద్‌లో ప్రెజెంట్ చిత్రీకరిస్తున్నారు. ఇక మూవీకి సంబంధించిన పూర్తి విషయాలలోకి వచ్చినట్లయితే ఈ మూవీనైతే 'హను రాఘపూడి' గారైతే దర్శకత్వం వహించగా హీరోయిన్‌గా ఇమాన్వి గారైతే నటిస్తున్నారు. ఇక మూవీలో వరుణ్ చక్రబోర్తి గారు అండ్ జయప్రద గారైతే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక 'సీతారామం' మూవీకి మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ గారే ఈ మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. టోటల్‌గా మూవీకి అయితే 400 కోట్ల బడ్జెట్‌ని అయితే కేటాయిస్తున్నారు. ఇక మూవీని వచ్చే ఏడాది అంటే 2026లో ఏప్రిల్ లేదా మేలో మన ముందుకు తీసుకురావడానికైతే ఇప్పటి నుంచైతే సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఒక్క స్టోరీ లైన్‌తో 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం రీగల్‌గా ఎదురు చూస్తున్నారు. అండ్ దాంతో పాటు మూవీ పైన మాత్రం విపరీతమైన హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఇప్పటికైతే ఇవి గైస్ మన 'ప్రభాస్' గారి 'ఫౌజీ' మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని మాత్రం రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి.